అలాంటిది నాకు ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే సోషల్ మీడియాలో మనోజ్కి ఇప్పుడు కూడా విపరీతమైన ఏంటంటే గుడ్ విల్. ఇప్పుడు కూడా మనోజ్ అన్నకి ఒక హిట్ పడాలి, మనోజ్ అన్న కోసం సినిమా చూడాలి అంటే ఒక గుడ్ విల్. మీరు మీ స్పీచ్లో కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు, చాలామంది తమ్ముళ్ళు నాకు ఎవరో కూడా తెలియదు ఇలాగ చేస్తున్నారని చెప్పి. అసలు ఎలా ఆ కనెక్ట్ ఎలా ఏర్పరచుకోగలిగారు? అగైన్ డివైన్ ఇంటర్వెన్షన్ అండి, దేవుడే. ఇంకంతకంటే ఏం చెప్తానండి. ఆ పేర్లు కూడా మర్చిపోయే రోజులు ఇవి, ఒక 2-3 సంవత్సరాలు కనపడకపోతే. నిజంగా దేవుడే అండి, అది ఆ దేవుడి బ్లెస్సింగ్సే. ఎందుకంటే అంతకంటే ఏం చెప్తాను చెప్పండి, మీరు ఏం చెప్పగలను? ఆల్రెడీ చెప్పాను స్టేజ్లో వాళ్ళకి. నేను ఏం చేయలేదు, అప్పుడప్పుడు సోషల్ సర్వీసులు నా వంతు అయింది, వాయిస్ అవుట్ ఇస్తున్నాను, ఒకరికి ఏదైనా నిలబడుతున్నాను, నా వల్ల ఏంది చేస్తున్నానే తప్ప అంత గొప్పగా ఎరగబడిపోయి వాళ్ళకి యూనో వాళ్ళ పేర్లు కూడా తెలియదు, మీరెవరో కూడా నాకు ఇప్పటివరకు తెలియదు. అంటే నేను చూస్తున్నాను తప్ప. అండ్ ప్రతి మీడియా వారు కానీ ఇది కానీ ఈ మధ్యకాలంలో నేను వరుసగా సినిమాలు చేస్తూ నా వల్ల ఎవరికి రెవెన్యూ జనరేట్ అవ్వలేదు. అండ్ అంటే ఏ రకంగా చూసినా అంటే దిస్ వరల్డ్ రన్స్ బై మానిటైజేషన్ అండి. ఎన్నైనా ప్రేమ హ్యూమన్స్ కాబట్టి ఆ ఎమోషన్స్ ఇంకా బ్రతుకున్నాయని నమ్ముతాను నేను. అండ్ ఈరోజు నన్ను బ్రతికిచ్చేది కూడా ఆ ఎమోషనే బ్రతికిచ్చిందని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఐ డెంట్ స్పెండ్ ఎనీథింగ్. నేను ఎవరికి టీవీ ఛానల్స్ కానీ ఎవరికి వెళ్ళి అన్న వాళ్ళ మీద ఇలా వేయండి, వీళ్ళ మీద ఇలా వేయండి, ఒక్కరిని ఫోన్ చేసి రేపు మనోజ్ ఫోన్ చేసి ఇలాగ తప్పుగా వేయమన్నాడు అన్న, ఒక్కరిని చెప్పమానండి అన్న. నేను పిలిచి ఇదిగో నా మీద బ్యాడ్ వస్తుంది, వాళ్ళ గురించి బ్యాడ్ వేయండి అని. ఏ రోజు నాకు కూడా ఉన్న వాళ్ళు అంటారు, అన్న నీ మీద క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నువ్వు నన్ను పెట్టుకొని నా క్యాంపెయిన్ రన్ చేయంటే వద్దురా, అది పెట్టిన రోజు నుంచి మనకు స్ట్రెస్ అయిపోద్ది, మనం హాయిగా ఉన్నాం కదా, మనం ఉందాం, మనం పని చేసుకుంటూ వెళ్దాంరా, ఏంటో కాలం నిర్ణయించేస్తుంది, కర్మ ఉంటుంది, మన నేచర్ నమ్ముతాం. నా శివుడు ఏంటంటే నా చుట్టుపక్కలే మై సరౌండింగ్స్నే దేవుడిలాగా చూసుకుంటానండి. లైక్ ఐ బిలీవ్ ఇన్ నేచర్. సో మనం ఏం చేస్తే అది టప్పని తిరిగి వచ్చేస్తుంది. ఒకప్పుడు ఈ కలియుగ ఒక జన్మ, నెక్స్ట్ జన్మ నువ్వు ఎలా వెళ్తావు, నరకానికి వెళ్తావు, అదంతా ఇక్కడే చాలా చాలా స్విగ్గీ కంటే ఫాస్ట్ డెలివరీ ఉంటుంది ఈ రోజుల్లో దాంట్లో. అది నేను గట్టిగా నమ్ముతానండి. సో ఇది నిజంగా వాళ్ళందరూ నాకు నిలబడడం, నా తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ మీడియా కానీ ఈ కొత్తగా వచ్చిన సోషల్ మీడియా కానీ అండ్ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు అలా నిలబడారంటే రియలీ నాకు థ్యాంక్స్ కూడా ఎలా చెప్పలేను. నా థ్యాంక్స్ ఓన్లీ పని చేసి సినిమా రూపంలోనే చూపించగలుగుతాను. ఇంకెన్నో మంచి విషయాలు ఎంతో జనాలకి ఏదైనా చేయగలిగి అలాగే చూపించగలుగుతాను తప్ప ఇంకా థ్యాంక్స్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్ అనిపిస్తుందండి. మనోజ్ గారు